సో ఇప్పుడు గకారం ఎత్తు అవునా. ఉమ్, ఆ, తర్వాత ఒ- ఏమైంది? ఈ ఈ యా. యా ఉంటుంది. ఆ, ఉమ్, దాని ఈ తర్వాత ఉమ్, ఇయ్యి ఈ రావాలి. ఉంటుంది. ఇయ్యి రావాలంటే ఏమైంది? దీంట్లో ఉన్న అకారం ఏమైంది? యాలో ఉన్న ది- అకారం ది- ది- ఏమైంది? ఈ యా అకారము ఈ కాస్త ఈ ప్లస్ ఆ అవుతుంది. ఈ కాదు కాదు, ఈ ఒక్క నిమిషం ఒక్క ఈ నిమిషం. డి ప్లస్ ఈ ది అవుతుంది. అది కాదమ్మా, ది ఒక్క ఉమ్, నిమిషం. సత్యవతి గకారం గారు వినండి, సత్యవతి గారు వినండి. గకారం ఇత్తు సంజయ్ కదా, ఈ యా మిగిలింది. ఈ యా మిగిలింది. ఉమ్, ఈ ఉమ్, యా. ఉమ్. ఈ యా నుంచి ఈ యు ఎలా వచ్చింది? ఈ ఉచ్చారణార్థం పోయిందండి. అతో దీర్ఘం దాని వల్ల దీర్ఘం అవుతుంది కదా. దీర్ఘం అనలే కదండి, నేను. ఉచ్చారణార్థం అకారం పోయిందని చెప్పేయండి, అయిపోయింది అది కదా. ఉచ్చారణార్థం అది సింపుల్ పోయింది గా అంతే. ఆలోచించండి. అదే ఎప్పుడు అదే. చిన్న చిన్న చెప్పండి, ఈజీ. మీకు ఎప్పుడు పెద్ద ఆలోచించకండి. ఆ, తప్పైతే తప్పు అంటారు అంతే. అంతే. యా. సో ఇప్పుడు మీద అయిపోయింది. మూర్తి గారు ఇప్పుడు ఈ యు వరకు వచ్చింది. ఓకేనా. ధ, ఈ యు, ఆ, మీ, ఈ స్టెప్ వచ్చింది మనకి. అవునా. అయితే ఇక్కడ సో ఇప్పుడు మనకి ధ తర్వాత ఈ యు. అవునా. దీన్ని కలపొచ్చా? ధ ఈని కలపొచ్చా? ఈ అదంత అంగం కాబట్టి ఆ వరకు తీసుకో, అదంత అంగం ఉంటుంది. ఈ కాదు కాదు, మీరు ప్లస్ ఎక్కడ ఉన్నారు? నేను ఫస్ట్ లో అడుగుతున్నా. ఇక్కడ అడుగుతున్నా నేను. ధ ఈ గ్రీన్ కలర్ లో ఉంది చూడండి గీత. కనిపించట్లే. దీన్ని కలపొచ్చా? దు ప్లస్ ఈ కలపొచ్చా? ప్లస్ ఈ ఏంటి ఏమైతుంది? కలపకూడదమ్మా అది. కలపొద్దా? ఆ, ఇది హల్లు కదండి. హల్లుకి అచ్చు డి. కలిపితే గుణింతం అవుతుంది కదా. అవునవునవును. ధి. ధియ్య. ధియ్యు వచ్చింది. అవునా. ధియ్యు వచ్చింది. అయితే ఇక్కడ ఆ ఉంది, తర్వాత మీ ఉంది. అవునా. ఆ తర్వాత మీ ఉంది. అయితే ఇక్కడ మీ అనేది ఏంటిది? ఎలాంటి ప్రత్యాహార వర్ణం? ఏ పెట్టా. ఏ ప్రత్యాహార వర్ణం. ఏ ప్రత్యాహారానికి లింక్ ఉన్నటువంటిది ఏంటిది? అదంత అంగం. అనంతంగం, దానికి అది దీర్ఘం వస్తుంది. కాదు కాదు, ఫస్ట్ లింక్ అనంతంగం ఏంటిది? దీర్ఘం వస్తుంది. దీర్ఘం తర్వాత లింక్ ఏంటిది? అదంత అంగం ఉండడం. ఏముండడం? అదంతంగం. అదంత అంగం ఉండడం. అదంత అంగం ఉన్న తర్వాత అప్పుడు లింక్ లో మనకి రిజల్ట్ ఏంటిది? దీర్ఘం రావడం. దీర్ఘం. ఓకే. లింక్ ఏంటిది? అదంత అంగం. రిజల్ట్ ఏంటిది? దీర్ఘం రావడం. దీర్ఘం రావడం. అది. సో ఇప్పుడు ఆ ఉంటే ఆ అవుతుంది. వస్తుంది. అదంత అంగమే ఉండాలన్నమాట అక్కడ. ఉత్తమం. సో అప్పుడు దీర్ఘమైంది. మొత్తం ఏమైంది అన్ని కలిపేస్తే? అయిపోయింది. ధియామి వస్తుంది. ధియామి వచ్చింది. ఉత్తమం. సో ధియామి అంటే ఇక్కడ చివరిలో ఈ అయ్య మీ అనేది ఐ వర్ణం అని మనం, అది ప్రత్యయం. మీ అనేది ప్రత్యయం కదా. మీ అనేది ప్రత్యయం. కరెక్ట్. అందులో మనకి అంటే మనకి ఇప్పుడు ఆ ఐ ప్రత్యయం అని చెప్తున్నాం, ఐ వర్ణం అని చెప్తున్నాం. అది మీని యయాది సార్వధాతుకం ఉంది కాబట్టి దాని అదంత అంగానికి ప్రత్యయం దీర్ఘం ఉండాలి. అవుతుంది. దాని అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. యయాది సార్వధాతుక ప్రత్యయము పరంలో ఉంది ఉంటే కాబట్టి అంగములో ఉన్న అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. అంతే. ఎక్సలెంట్. ఈ ప్రత్యయము ఎలా ఉండాలి? యయాది సార్వధాతుక ప్రత్యయమై ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆర్ధధాతుకంలో పనిచేస్తుందా అంటే చెయ్యదు. ఆర్ధధాతుకంలో పనిచేస్తుందా? చెయ్యదు. ఎందుకు? ఇక్కడ అదంతంగం ఉండదు. అంటే ఇప్పుడు చెప్పేటప్పుడు యయాది అనాలి కదా. యయాది అంతే. యయాది సార్వధాతుక ప్రత్యయానికి యయి ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణము ఆదిగా ఉన్న ప్రత్యయానికి అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఓకే. యా. ఉత్తమం. సో ధియామి వచ్చింది. నూతన వస్త్రం అది ఒకసారి చెప్పండి. యయాది సార్వధాతుక ప్రత్యయానికి యయాది సార్వధాతుకం ఉంది కాబట్టి దాని అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. ఆ ఏ సూత్రం? అతో దీర్ఘం యయి అంతే చెప్పినారు. ఇంకా రాసుకోండి. ఏం రాస్తారు? అతో దీర్ఘం యయి అనే దానికి రాసుకోండి.
అది ఇప్పుడు దీనికి కారణం ఇప్పుడు కరెక్ట్ గా అర్థం అవడానికి కారణం ఇందిరా గారండి. థ్యాంక్ యూ. నేనేమని రాశానంటే మేము మూర్తి గారు మీరు కూడా వినండి. యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వంలో ఉన్న అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. అంతే రాసుకున్నారు కదా. అది సో ఇప్పుడు ఏం రాశారు? దీనికి సూత్ర సంఖ్య ఏంటి చెప్పండి అనంత్ గారు. అచో దీర్ఘో యయి అన్నారు కానీ అచో కదా, అతోవే చెప్పాను నేను కూడా. నేనేమన్నాను? అన్నారు. లేదు అతో దీర్ఘం యయి అని ఇక్కడ రాసుకున్నాను. సూత్ర సంఖ్య ఇందిరా గారు చెప్పండి. మీరు కవిత గారు ఫేవరెట్ స్టూడెంట్ కదా, మీరే చెప్పండి. విస్మృతవతి సంఖ్య మన మూర్తి గారు చెప్తారు. విస్మృతివా? మూర్తి గారు చెప్పండి. చెప్తున్నారా? 101 ఏంటండి? 173,101. ఓకే, 173. యదా సంఖ్యాయాం 1310. ఏంటండి నెంబర్ కరెక్ట్ చెప్పండి ఒకసారి. యదా సంఖ్యాయాం కదమ్మా 1 3 10. అతో దీర్ఘో యయి నంబర్ చెప్పండి ఒకసారి. 7వ అధ్యాయం 3వ పదం 101. డన్, రాసండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే కవిత, యూ కెన్ గో హెడ్. 7 3 101 కరెక్టే కదా, మళ్ళీ కాదు కాదన్నారు. చూద్దాం, చూస్తే ముందే అనుకుంటుంది అంతే కదా. అదేలే. సో ఇప్పుడు దీనికి సూత్రం తెలిసింది కదా అందరికి. ఏంటి ఏంటి సార్వధాతుక ప్రత్యయం ఎలా ఉండాలి? యకారముతో మొదలవాలి. అంటే యై ప్రత్యాహార వర్ణంతో మొదలైనటువంటి సార్వధాతుక ప్రత్యయంకి అవునా అదంత అంగం ఉండాలి. అదంత అంగం ఉంటే దానికి ఏమైతుంది? దీర్ఘం అవుతుంది. అదండి. ఇంకా రాయడం అవసరం లేదా, అందరికీ తెలిసింది కదా. రాసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఈ బుర్ర కొంచెం ఓల్డ్ అయింది కాబట్టి మర్చిపోతుంటది. మీరు రాసేసుకుంటాం, మళ్ళీ మీరు పరేషాన్ అవుతారు. అది పరేషాన్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి చెప్పండి అమ్మా, రాసేసుకుంటాం. చెప్పండి ఇందిరా గారు చెప్పండి ఒకసారి, నేను రాస్తానండి. అంటే యయాది సార్వధాతుకం ఉంది కాబట్టి దాని అదంత అంగానికి దీర్ఘం అవుతుంది. అంతే. కొంచెం నెమ్మదిగా చెప్పండి, రాసుకుంటున్నాను. అతో రాస్తున్నారు చూడండి. సార్వధాతుక అంగాన్ని సార్వధాతుక అంగానికి అని రాస్తున్నారు. అంతే కదా. నేనేం రాసుకున్నా అంటే యయాది సార్వధాతుకం ఉంది కాబట్టి దాని అదంత అంగానికి దీర్ఘం అవుతుంది అని అంతే అంతే. అంగానికి అదంతము ఉంటే అంటే ఇఫ్ ఇట్ కెన్ బి మోర్ బెటర్ అండర్స్టూడ్ అంటే కదా ఇక్కడ ఐడియా ఏంటంటే యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వంలో ఉన్న అంగానికి అదంత అంగానికి అలా రాద్దాం, కంప్లీట్ గా రాద్దాం. మీరు ఎంత రాసుకున్నారో అంతే, కాకపోతే ఇంకొంచెం యాడ్ చేద్దాం. ఓకే. యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వములో ఉన్న అంగానికి అదంత అంగము ఉంటే, పూర్వంలో అదంత అంగము ఉంటే ఆ అంగంలో చివరి అక్షరానికి అదంత అంగానికి దీర్ఘం, అంటే అదంత అంగం ఉంటే దీర్ఘం అవుతుంది. ఎక్కడ దీర్ఘం రావాలి? చివరి అక్షరానికి, చివరి వర్ణానికి. అంటే మీరు అదంత అంగం అన్నారు కదా, అదంత అంగం ఉంటే అది దీర్ఘం అవుతుంది అనండి. అది దీర్ఘం అవుతుంది అంటే ఆ అదంత అంగము దీర్ఘం అవుతుంది. అది అని బ్రాకెట్ లో అదంత అంగం అని పెట్టుకుందాం. అది అనండి బ్రాకెట్ లో అదంత అంగం అని అనుకున్నాం. మనం కావాలి అందులో ఎవరి అక్షరం అందులో చివరి వర్ణం దానికి వద్దు. అందులో చివరి వర్ణానికి నేను ఎట్లనో చూపిస్తా ఇప్పుడు మీకు. వర్ణానికి దీర్ఘం అవుతుంది.
ఓకేనా? ఓకే. ఉదాహరణకి ఏంటి రాసుకోండి. ధీ, ధియా ప్లస్ మీ. ఇక్కడ మీ అనేది ఏంటిది? యయ్య, యయ్య, యయాది సార్వధాతుకం. ఇదేంటిది? యయాది సార్వధాతుక ప్రత్యయం. ఒక నిమిషం. యయాది ఓకే, యయాది సార్వధాతుకం ఇది. అవునా? కాబట్టి ఇక్కడ ఏంటిది? ఇదంతా కూడా అంగం. ఈ అంగం ఎలా ఉంది? అదంతా అదంతా అంగం, అదంతంతో ఉంది. అవునా? అంగం ఎట్లా ఉంది? అదంతంతో ఉంది. అదంతం. అదంతా సో ఈ అదంతం అంటే దీర్ఘం అన్నాం. దీర్ఘం ఎక్కడ కావాలి? ధీలో కూడా కావచ్చు, యాలో కూడా కావచ్చు. ఎక్కడ దీర్ఘం పెట్టాలి నేను? అదంతా అదంత అంగం ఉంటే ఉమ్. దానికి దీర్ఘం అంటే సరిపోతుంది కదా. దానికంటే రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఎక్కడ పెట్టాలి దీర్ఘం? రెండు అనంత అంగాలు అంటారా? అట్లా కాదు. చివరి ఒక్క అక్షరం నిమిషం ఆగండి, చివరి. మీకు అర్థమైతే లేదు. అదంత అంగం అంటే అకారము చివరిగా ఉండడం. అవును. ఓకే, అకారము చివరిగా ఉంటే దాన్ని అదంత అంగం అంటాం. ఆ, ఓకే, అంగములో చివరిగా ఆ. అకారం ఉండడం అదంత అంగం. అంగములో చివరిగా అకారం ఉండడము అదంత అంగం. అందులో అట్లా ఉన్నప్పుడు దేనికి ఆ. దీర్ఘం పెడతావు? దానికని బ్రాకెట్ లో అనంత అంగం అంటాం, అంతే కదా. అదంత అంగమేనండి. దానికి అంటే ఏంటిది? అనంత అంగానికి వికరణ ప్రత్యయములో చేసేగా మిగిలిన అట్లా కాదు. అకారం. చివరి కాదు, ఒక్క అక్షరానికి నిమిషం. ఇదంతా కూడా అదంత అంగమే కదా. ధాతు. ఒక్క నిమిషం చివరి ధాతు. వర్ణానికి అని చెప్పారు కదమ్మా. ఆగండి, మీరు వినండి ఫస్ట్. ఇది అదంత అంగం. అవునా? అదంత అంగం అంటే ఏంటి? అకారము చివరిగా ఉండడము. అవును. అకారము ఉమ్. చివరిగా ఉండడము ఉమ్. అదంత అంగం. ఉమ్. సో ఇది అదంత అంగము పదం, ఇది ఒక శబ్దం. ఉమ్. ఓకే, అకారం చివరిగా ఉండడం అనే శబ్దాన్ని అదంత అంగం అంటున్నాం అక్కడ. ఓకే. అవును. అంగములో అకారము చివరిగా ఉండడం. అంగములో ఎక్కడ అంటే అక్కడ కాదు, అంగములో. అది కంప్లీట్ గా మీరు అర్థం చేసుకోవాలి. పెట్టుకోలేదా పండ్లు? ఓకేనా? పండు ఓకే. అమ్మా మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే. ఓకే కదా. సో అయితే ఏమైంది? అదంత అంగం అన్నాం, సరే. సో ఈ అంగములో అంగం అంటే ఏంటి? చివరిగా ఆకారం ఉండడం, అంతే. అవును. ఓకే, సో అయితే మన దాంట్లో మనకి అంగంలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి? ఈకారం కనిపిస్తుంది, అకారం అకారం. కనిపిస్తుంది. అవును. మీరు ఇప్పుడు అదంతంగంలో దీర్ఘం అన్నారు. అదంతంగం అంటే ఈ రెండు ఉన్నాయి. అదంతంగంలో రెండు ఉన్నాయి. ఒక్క నిమిషం. అదంతంగం అనే శబ్దములో రెండు ఉన్నాయి. ఒక్క నిమిషం కదా. అది అదంతం అంటే అచ్చు అంతంలో ఉండేదనే కదా మీరు అదంతం అని ఉద్దేశిస్తున్నారు. ఇంకా మరి అదంతం అన్న తర్వాత మరి రెండు ఉంటే మనకి మూడు ఉంటే ఆకి దీర్ఘం. అట్లా రాదు అది. అదంత అంగం అంటే అకారము చివరిగా ఉండడం. అవును. అవునా? అవును. దానికి దీర్ఘం అంటే ఏ దానికి దీర్ఘం? ఇదంతా అంగం, దానికి అంగం అది. ఓకే, డన్ కవిత. అందుకనే మనకి దాని పరిభాష అర్థం చేయించేటప్పుడు చివరి దానికి అని కంప్లీట్ క్లియర్ గా చెప్తాడు. ఓకే. ఆ డౌట్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు అదంతాంగంలో ఇకారానికి దీర్ఘం పెట్టు అంటారు. అంటే ఏంటి? ఇకారం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి అది అదంతాంగమే కదా, మరి అప్పుడు అదే తీసుకోవాలి కదా. కాదట్లా. అవును. అట్లా అన్నమాట. సో 3-4 అచ్చులు ఉంటే అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకటే ఉంటే పర్వాలేదు, అప్పుడు అవసరం లేదు. చివరిగా అని చెప్పేది అవసరం లేదు అక్కడ. అలా అన్నమాట. ఇప్పుడు మనకి యై వర్ణం అంటే హయ వరకు లన్న యమంగణనం జబై వరకు తీసుకోవాలి. అంతే అండి, కరెక్ట్, ఉత్తమం. ఇప్పుడు పెట్టేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ మీరు పరేషాన్ అయితే మాకు అది ఇష్టం లేదు. పెట్టుకోండి కానీ పడవ. అకారం చివరిగా ఉండడం. అందులో చివరిగా ఉన్న దాంట్లో మరి నువ్వు ఏది తీస్తే దేనికి దీర్ఘం పెడతావంటే చివరి వర్ణానికి దీర్ఘం అవుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్ గా ఉందన్నమాట ఇందులో. యయాది సార్వధాతుక ప్రత్యయానికి పూర్వములో అదంత అందంత అని రాసినా. ఓకే, అదంత అంగము ఉంటే అందులో చివరి వర్ణానికి దీర్ఘం అవుతుంది. ఇది కంప్లీట్ క్లియర్ గా ఉందా మీ అందరికి?
క్లియర్ కదా, క్లియర్. ఓకే. సో అంటే ఏంటి? యయాది సార్వధాతుక ప్రత్యయం ఏంటి? ఇక్కడ మకారంతో ఉన్నది. మరి యై అంటే ఏంటి? ఇక్కడ రాసుకోండి. మన వారు చెప్పినట్టుగా మీరు రాయండి అందరూ. 5, 6, 7 ఉంది. 5, 6, 7, 8 అంతస్తాలు. ఇవి అంతే. యావారాలు అని ఏమంటాము? అంతస్తాలు. అంతస్తు. అవునా? ఉమ్. అంతస్తాలు అంటే మీకు అందరికీ తెలుసు కదా? అవును. తర్వాత వ్యవహారాల పంచమాక్షరాలు. యమంగణన యమంగణన. ఉమ్. పంచమాక్షరాలు. తర్వాత ఏంటండి? నన్ను అడుగుతున్నారు కవిత. 5 మీరు ఏం జబై చెప్పారంటే జబై మనకి జబై హయవరట్లో యా కవిత ఉమ్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంతస్తాలు అదే కదా, హయవరట్లో ఆ, యా. అవును. యావరాలు. తర్వాత అవును. పంచమాక్షరాలు జబై జబై యమంగణన. వస్తుంది. తర్వాత అవును, ఝ అవును, భ. అవునండి. ఝ భ. భ. ఆ, ఇవి మనం హల్తో తీసుకుంటాం. అవును. అవునా? జా భా అంతేనండి. సో ఇప్పుడు మనకి మకారం ఏంటండి? అంతస్తాల పంచమాక్షరాల ఝ భాన. పంచమాక్షరాలు. మకారం పంచమాక్షరం కదా. పంచమాక్షరం కదమ్మా. అంతే అమ్మా. సో కాబట్టి ఉంది మనకు. ఉందా? అవును. ఉంది. మీరు ఎన్నాళ్ళు మాకు చెప్పిన తర్వాత మాకు పంచమాక్షరం తెలియదు అంటే ఇంక మరి ఏం చేయాలి కదా మమ్మల్ని. మీరు అక్కడి నుంచి ఒక గన్ తీసి షూట్ చేసి వచ్చాం మమ్మల్ని. అదండి. ఓకే. యా అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ధియామి. వస్సు చెప్పుకుంటే ఏమొస్తుంది అక్కడ? వస్సులో ఏమొస్తుంది? వస్తు వహ వహ అవుతుంది. ధియా అది అలాగే ఉంటది. అవునా? ధియా అంతవరకు దియా వచ్చింది. వహ దియా మహ. వస్. ధియాకి వస్సు కలపండి ఇక. అవునండి. వస్తు కలిపితే ఆవిడ సకారానికి లోపం అంటాం కానీ అది అవ్వదు. ఎందుకంటే నవవిభక్తో తస్మా ద్వారా అవ్వదు. అప్పుడు అక్కడ సకారానికి సజుషో రుహు ఆయన ఫార్ములా మీద లేదు. వహ వచ్చేసింది. అవునా? సజుషో రుహువా సజుషో రుహు. దాని ద్వారా సకారానికి రుకారం వస్తుంది. రూ వస్తుంది. రూ వస్తే తర్వాత ఖరవ ఉపదేశ సానయోహో విసర్జనే. అది మూడోది ఆవిడ చెప్పారు. విసర్గ వచ్చేస్తుంది. మూడోది చెప్పారు. నేను 2 చెప్పాను. మూడో సత్యవారి గారికి ఆ మార్కులు ఇచ్చాను. దియావహ. సో ఇప్పుడు వాహ వచ్చేసింది. అవునా? అవును. తర్వాత ఇక్కడ ఏముంది? అంగంలో ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ ధియా అయి ఉంటుంది. దియా వహ వస్తుంది. అదంత అంగము. అదంతా అంగానికి సేమ్ అదేను. దాన్ని యయి వర్గమే అదంతా ఉంది. అంగంలో యయి చివరి వర్గమే ఉంది అక్షరానికి కాబట్టి అంగానికి దీర్ఘం అవుతుంది. దీర్ఘం అయిపోతుంది. అంగంలో చివరి అక్షరానికి. చివరి వర్ణానికి. వకారం అలా అంగంలో ఇది ఇక్కడిది కాబట్టి ఏ ప్రత్యాహారం కాబట్టి అయ్యా దీర్ఘం వస్తుంది. బహువచనం దియా మహ వస్తుంది. సేమ్. ఓకేనా? అర్థమైంది అందరికి? అర్థమైంది కదా. ఓకే. సో ధియా వహ ఏంటి రూపము? దియామహ కూడా సేమ్ అంతే. సేమ్ కదా? మీరు చెప్పేసేయండి అమ్మా, ఎట్లా వచ్చిందో చెప్పేసేయండి ఒకసారి అందరికి. చెప్పండి సత్యవతి గారు చెప్పండి. మిస్ దియావహ దియామహ. ఎట్లా చేస్తారు? ఎక్కడ చెప్పాలి? దేని దియావహక? ఈ మహా చెప్పేసింది కదా, మహా చెప్పండి. దియామహక మస్ వస్తుంది. దియాది మామూలే. మస్సులో సకారానికి ఇది రాదు. నా విభక్తో తుస్మా అనే దాని చేతన ఏంటంటే ఇది చేసుకోవచ్చు. ఒక మకారానికి సకారానికి ఏంటంటే సజుషోరుహుతో రుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఖరవసానయో విసర్గరీయ అని అక్కడ విసర్గ వస్తుంది. 2 ధియామహ. యకారం దీర్ఘం వస్తుంది. మా యై ప్రత్యాహారం కాబట్టి దీర్ఘం వస్తుంది. దియామహ. అంతేనా? దేంతో వచ్చింది అది? సూత్రం చెప్తారా? అదే అసౌ దీర్ఘో యై. ఓకే, ఉత్తమం. అంతే. అర్థమైంది అందరికి ఇది? ఓకే. సో ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామా? ధీ ధాతువుతో. ఆడదాం. ఇవాళ శోభనాద్రి గారు రాలేదా? అదే వారి ఫేవరెట్ షో జరుగుతుంది. లేదంటే ఇంకొక సూత్రం చెప్పేసుకుందాం నెక్స్ట్. మునిగారు రాలేదు ఈరోజు. ఇంకొకటి చెప్పుకుందాం లేండి, ఎవరు రాలేదు కాబట్టి ఇంకొకటి అయిపోతుంది మనకి. ఇంకేం చెప్తాము? అంతే, అయిపోయింది. 3 అయిపోయింది. అయిపోయింది. చాలు. ఇంకోటి కొత్తది చెప్తే మళ్ళీ వాళ్ళు మిస్ అవుతారు.
ఇది మిస్ అయిపోయారు వాళ్ళు. యా, సో ఇది ఈజీలే. ఓకే, రేపు మళ్ళీ రివిజన్ చేయాల్సిందే నేను రేపు మీకు ఇంకోసారి వాళ్ళు. షేర్ చేసేది కనిపిస్తుందా? ఏది కనిపిస్తుంది? సూత్ర కవిత ప్రక్రియ గారు ఉంది. చెప్పండి, లాస్ట్ కి అడుగుతాను ఒకటి. అడగండి. దేనికి సంబంధించింది కాదు, సండే పండగ కదా, మాకు ఛందస్సు క్లాస్ ఉండదు కదా ఈరోజు అదా ఉగాది. చూద్దాం, తర్వాత చూద్దాం, ఒక్క నిమిషం. సాయంత్రమే కదా పండగ అయిపోతుంది కదా. సరే, ఇది చూద్దాం. మనకి న్యూ క్వశ్చన్ ఏంటి? మనం ఇక్కడ ధాతు వేరే తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ విల్ నాట్ బి ఓ నేను విల్ నాట్ బి క్లోజింగ్ అని అంటున్నారేమో అనుకున్నా. అదే చేంజ్ చేసుకున్నారేమో మాట అని అనుకున్నా. కాదు. ఓకే, మనకి ఇక్కడ ఇది రావాలంటే సంస్కృత అక్షరాలు రావాలి. లెక్సిలోగోస్. ధి ధిధారణే, అదేనా? ధిధారణే తుదాదిగణం. ఆదిగణంలో కూడా ఉంది. ఏముంది? ధిన్వ్, ధివి, ప్రీణనార్థ అది ఉందన్నమాట. ఇంకోటి దీక్ష అనేది ఒకటి ఉంది. సో ధిధారణే మనకి కావాల్సింది. ఓకే, దీంట్లో ఎక్సర్సైజెస్. ఓకే, సో మొత్తం చేయొచ్చు కదా మనకి. ధిధారణే అన్ని కంప్లీట్గా ఫస్ట్ పర్సన్ ఒకటే చేసుకుంటాము. ఆప్షన్స్లో ఏముంది మనకి? అన్ని చూసుకున్నాం కదా. టెన్సెస్ అన్ని చూసుకున్నాంలే. వచనాలు కూడా అన్ని చూసుకున్నాం. పర్సన్స్ ఏది, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ అన్ని చూసుకున్నాం. ఓకే, గుడ్. అంతే కదా. సరే, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? కర్తరి. తర్వాత ఇక్కడ ఏముంది? టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఏంటిది? అది లట్, లట్లకారం, వర్తమానే లట్, ఉత్తమం. తర్వాత పరస్మైపది కదా. తర్వాత ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ప్రథమ పురుష. ప్రథమ పురుష. తర్వాత ఇక్కడ ఏముంది? సింగులర్, ఏకవచనం. ఏంటిది? ప్రథమ పురుష ఏకవచనం ఏమొస్తుంది? నేను అడుగుతాను. అదే మీ ఆన్సర్. ఓకే. ఓకే, నాకు కనిపించేది అనంత్ గారు, మీరే కనిపిస్తున్నారు. మీ ఆన్సర్ ఏంటి? ప్రథమ పురుష ఏకవచనం ఫామ్ ఏంటి? ధిధారణే అనే ధాతువుకి. ధియాతినా? ఎందుకు చెప్తున్నారు మీరు? ప్రథమ పురుష ఏకవచనం ఏంటిది? ధారణే కదా. ధియాతినా? అవును. దీర్ఘం ఎందుకు పెట్టారు చెప్పండి. దీర్ఘం ఎందుకు పెట్టామంటే మరి తి అంటున్నారు. తి అంటే ఏంటిది? అది తి అంటే ప్రథమ పురుష ఏకవచనము. తి అనేది ఏంటిది? అది దేనికి దీర్ఘం వస్తుంది? దీర్ఘము అదంత అంగానికి దీర్ఘం వస్తుంది ఎప్పుడంటే పరంలో మనకి ఈ ఐ వర్ణం ఉంటే ఏ వర్ణం లేదే, అందువల్ల రాదు. దియతి. అదే, సూపర్. అర్థమైందా? మనకి తెలిస్తే ఏమైతుందో అక్కడ మనమే కరెక్ట్ చేసుకోవచ్చు. అవును అవును అవును. ఇప్పుడు అదొక మంచి లెసన్. వెరీ గుడ్. తప్పు చెప్పడం మంచిదే అయింది. తప్పు చెప్పినప్పుడే మళ్ళీ అది రైట్ చేసుకోవచ్చు. ఆ దీర్ఘం ముందే దియతి చెప్తే మనకి ఇది రాదు కాబట్టి దీర్ఘం వచ్చినప్పుడు. ఓకే, ఉత్తమం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ పర్సన్ అన్నాం మనం. ఫస్ట్ పర్సన్ అంటే మీరందరు చెప్పినట్టుగా నేను కూడా ప్రథమ పురుష అనుకున్నాను. ఇదేంది? ఉత్తమ పురుష. థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష. ఆల్రెడీ నా బ్రెయిన్ వర్కింగ్ లో ఉంది కదా. అవును, ఇందిరా గారు చెప్పేసరికి నేను అదే పట్టేసుకుంటా. ఓకే, సరేలే. ప్రథమ పురుష అన్నాం కాబట్టి ఇది కరెక్టే. అవునా? ప్రథమ పురుష అన్నాం కాబట్టి ఇది కరెక్ట్.
మనము ప్రథమ లేకపోతే పురుషానికి దియామి అని అనుకోకుండా వస్తుంది, దియామి రావాలి. ధియామి అనాలి. కాదు కాదు, ఉత్తమ పురుష అంటే ధియామి అని చెప్పాలి. ప్రథమ పురుష అని మనం అంటే అన్నాం ఉత్తమ కదా పురుషులో కదా అవును. ధియామి వచ్చింది. అమ్మా. ఒక్క నిమిషం. ఇక్కడ మన టైటిల్ నేనేం పెట్టాను ఇక్కడ? ఇది అవును. ప్రథమ పురుష పెట్టారు. కాబట్టి ఇది కరెక్టేనా కాదా? అవును, అది కరెక్టే. కరెక్ట్. కరెక్టే అంతే అంతే. కరెక్టే. కానీ అది మనం కరెక్టే. ఉత్తమ పురుష ఏకవచనం పెట్టాలి కదా, అప్పుడు మీ అవును యామి రావాలి. అవును, ఉమ్. ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష అన్నమాట. కానీ మనం ఆ క్వశ్చన్ తప్పు అర్థం చేసుకున్నాం కాబట్టి అవును ఆ అవును. తప్పుకి రైట్ ఆన్సర్ ఇచ్చినాం కాబట్టి కరెక్ట్ అది. అవును. ఉమ్. మార్క్స్. ఓకే, అంటే ఉత్తమం. కవిత, నా గురోరధికం నా గురోరధికం నరో గురోరధికం ఇది శాసన. శాసన. అందువల్ల మనం ఏం మాట్లాడలేదు అనమాట, ఒకే ఊరుకున్నాం. అయితే సరే, అయ్యయ్యో. ఫస్ట్ పర్సన్ అంటే థర్డ్ అంటే ఐ మీన్ మనం ఏం తీసుకోవాలి? ఉత్తమ పురుష. ఉత్తమ పురుష తీసుకోవాలి. ఉత్తమ పురుష తీసుకో. థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష. అది ఎందుకంటే మనకి ఈ సంస్కృతం రివర్స్ కాబట్టి. రివర్స్. అవును. ఓకే, నెక్స్ట్ అండి. యాక్టివ్ వాయిస్ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ ఎవరు చెప్తున్నారు? ఐఫోన్ అమ్మ మీరే. సామ్రాజ్యం గారు థర్డ్ చెప్పండి. పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటిది? ప్రథమ పురుష. ప్రథమ పురుష. ఇది ప్లూరల్ అమ్మా, అంటే ఉమ్. బహువచనం. ఉమ్. చెప్పండి. ధీ ధాతువుకి ప్రథమ పురుష బహువచనం ఏమొస్తుంది? ధియా ధియామహ. ఆ, ధియ ధీయతి ధీయతః ధీయంతి. ఓకే, అది కరెక్ట్, అది కరెక్ట్. ఉమ్. మీకు టైం ఇస్తే మీరు సూపర్ అండి. అసలు మీకు ఏంటంటే దీయతి ఇబ్బంది పడకూడదు. దీయతి దీయతః దీయంతి. అంతే అమ్మా. అంతే అంతే. సో మనకి ధీ ధాతువుకి యకారం ఎలా వచ్చింది చెప్తారా? అది విజయలక్ష్మి గారు చెప్తారా? విజయదుర్గ గారు యకారం ఎలా వచ్చిందో చెప్తారా? ఒక్కటే వర్డ్ లో చెప్పేయచ్చు. ఈడి ఈలో అకారం ఉంది కనుక ఆ వచ్చిందండి. నాకు ఈ సూత్రాలు అయినా ఇంకా బాగా రాలేదండి, అందుకని చెప్పలే. పర్వాలేదు. మన మూర్తి గారు చెప్తారా? లేరు. అనంత్ గారు చెప్తారా? అది ఇయంగ్ అండి, ఇయంగ్లో యకారం. అంతే, ఈ యంగులో యకారం. ఉమ్. ఈ యంగులో ఉన్నటువంటి ఈ యకారమే ఇక్కడ ఉన్నది. ధీ అంతే అంతే. ఉత్తమం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు కనిపిస్తుంది నాకు ఇందిరా గారు. సో ఇప్పుడు ధియసి ధియథః ధియతః ధియామి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ధియసి అది ఒక్క నిమిషం. ఇక్కడ మన క్వశ్చన్ ఏముందో ఫస్ట్ చదువుదాము. కన్వర్ట్ ధియత టు డ్యూయల్. అంటే ధియత అనేది ఉంది, ధియత. దీనిని ద్వివచనంలోకి మార్చాలి. ధియథ ఏది ప్రథమ ద్వివచనమా? అది కాదు. ఇప్పుడు ధియత అనేది ఏంటిది? ఏ వచనమో మీకు తెలిస్తే దాన్ని ద్వివచనంలోకి మారుస్తారు. దాన్ని అది బహువచనం. అది ధియథ అనేది మధ్యమ పురుష బహువచనం. సో ద్వివచనంలోకి మార్చండి, ఏమొస్తుంది? ధియతః. కదా? అదే. అవునండి. అదే అదే. సో చెక్ ఆన్సర్స్ కరెక్ట్. మీరు రైట్ ఇస్తారు కదా, ఎందుకు మాకు తెలుస్తుంది కదా, ఆవిడ మీ ఫేవరెట్ కదా, ఆవిడకి ఇప్పుడు రైట్ ఇస్తారు. అదే, ఉత్తమం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరున్నారు? విజయదుర్గ గారు. విజయదుర్గ గారు కనిపిస్తున్నారు. ఓకే, సో యాక్టివ్ వాయిస్ ఇది, అదంతా చెప్పుకున్నాము. ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష బహువచనం ఏమొస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఉత్తమ పురుష బహువచనం ఇందాక మన రూపసిద్ధిలో చెప్పుకున్నాం మనం. క్లూ కూడా ఇచ్చేసారు. ఇంకా పేపర్ అవుట్ అయిపోయింది. ఇంకా అక్కడ పెట్టడం అంతే. అంతే. ధియామహ. ధియామహ కరెక్టేనా? ధియామహ. ఇక్కడ యాకి దీర్ఘం ఎలా వచ్చింది? అతో ఉత్తమం. ధియామహ ఉత్తమం అమ్మ. కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్తున్నారా? ఇక్కడ ఇక్కడ వచ్చింది చూడండి, ధియామహ. ఓకే, ఉత్తమం. ఆమె అవహామ. అంతే అండి. ఓకే, నెక్స్ట్ కనిపిస్తుంది సత్యవతమ్మ, మీరే.
అయ్య బాబాయ్ చెప్పండి. ఓకే, చూస్ ద ఆడ్ వన్. డిఫరెంట్ గా ఉన్నది చెప్పండి, భిన్నంగా ఉన్నది. డిఎస్సి చూడండి, అన్ని చూడండి ఫస్ట్. చూడండి ఒకసారి. ధియామి, ధియావహ, ధియామహ ఇవన్నీ ఉత్తమ పురుష. అందులో డిఎస్సి అనేది ద్వివచనం, మధ్యమ పురుష. మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి అదే ఉత్తమం. సూపర్ అమ్మా. అది ఓకే, ఒక్కసారి రూపం చదువుకుందాము. సత్యవతి ఝాన్సీ. గారిని అది కాదు కవిత, మీ సత్య గారు తక్కువ అంచనా వేద్దాం ఆవిడ. అవును, చాలా తెలుసు అమ్మకి. అది నాకు ఈజీ అయింది వచ్చింది. అది థర్డ్ వస్తుందేమో అని భయపడ్డాను. పరీక్ష భయం ఇంకా పోలేదన్నమాట. భయపడద్దు. ఝాన్సీ ఒకసారి ఇది చెప్తావా? ఓకే. రూపం. ధియతి, ధియతః, ధియంతి. ఫస్ట్ పర్సన్. ధియతి, ధియతః, ధియథ. సెకండ్ పర్సన్. ధియామి, ధియావహ, ధియామహ. ఉత్తమం, ఉత్తమం. ఫస్ట్ పర్సన్. గుడ్. నెక్స్ట్ అందరికి అది గుర్తొచ్చింది కదా, మంచినే. అవునండి. తీతః అంతే. సీతః థ. ఆమి, ఆవహ, ఆమహ. ఆమి ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది కదా, అతో దీర్ఘో యయి. ఓకే, ఉత్తమం. ఇప్పుడు అందరు కలిసి ఆడుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు అనంత్ గారు. చెప్పండి. ధియసి మధ్యమ పురుష ఏకవచనం, కరెక్టా తప్ప? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే. ధియతః మధ్యమ పురుష ఏకవచనం, అమ్మ సామ్రాజ్యం గారు. ధియతః కరెక్ట్ కాదు. కాదు, ద్వివచనం. ఇందిర గారు మీరు. ధియామి ఉత్తమ పురుష బహువచనం. దియామి కాదండి, తప్పు. తప్పు. విజయదుర్గ గారు. ధియసి ఉత్తమ పురుష ద్వివచనం. లేదండి, మధ్యమ పురుష ఏకవచనం. సో ఇప్పుడు ఇది తప్ప రైటా? తప్పు. ఇది తప్పండి. సో నెక్స్ట్ రాజలక్ష్మి గారు. ఝాన్సీ ఝాన్సీ పైకుండే. ఝాన్సీ. ధియామహ ప్రథమ పురుష ఏకవచనం. కాదు, ఉత్తమ పురుష. కాదు. ధియామహ. సో చెక్ ఆన్సర్స్ చూస్తున్నా, ఓకేనా? రివ్యూ చేద్దామా? ఓకే, ఉత్తమం. అందరూ కరెక్ట్. ఏదో దీంట్లో క్విజ్ లో టెన్షన్ పడి పెడుతున్నారు. అందరూ అందరు పాస్ అయిపోయినారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రాజలక్ష్మి గారు మీ ప్రశ్న ఇది. ఇక్కడ చూస్ ద ఆడ్ వన్. భిన్నంగా ఉన్నది చూడండి, ఏముంది భిన్నంగా? దియత అనేది మధ్యం పురుష బహువచనం. దియామహ అనేది ఉత్తమ పురుష బహువచనం. దీయతః అనేది మధ్యం పురుష ద్వివచనం. దీయంతి దీయంతి అనేది ప్రథమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. ఆడవన్ అవుట్ దీయత రాసుకుంటే గానీ ఇవి చెప్పలేము. చెప్పండి చెప్పండి. ఓకే, రాద్దాం. చెప్పండి. ధియథ ఏంటిది? దీయత అని మధ్యం పురుష బహువచనం. ఇది ధియామహ. ధియామహ ఉత్తమ పురుష బహువచనం. ధియథః మధ్యం పురుష ద్వివచనం. ధియంతి ప్రథమ ప్రథమ పురుష బహువచనం. ఇప్పుడు చెప్పండి ఇక. చెప్పండి. అంటే ఇదేనండి దియతఃవే అదే మధ్యమ ద్వివచనం. మధ్యమ పురుష ద్వివచనం అవుతుంది. అదే ఆడ్ అన్నమాట. ఆవిడ చెప్పినట్టున్నారు. అది రెండిట్లో కన్ఫ్యూజన్ లో మొత్తం కంప్లీట్ గా చెప్పలేదు. అదే. ఓకే, ఉత్తమం, సూపర్. నెక్స్ట్ సర్వీస్ అవైలబుల్. అంటే టైం అయిపోయిందని చెప్తున్నది కవిత. ఓకే, టైం ఝాన్సీ టైం ఇంకొక నిమిషం, ఇంకా ఉందిలే ఒక 3 minutes చూద్దాం. ఓకే, యా. ఝాన్సీ ఇప్పుడు ఝాన్సీ గారు. ఝాన్సీ చెప్పావా? మధ్యమ పురుష ద్వివచనం. అయితే బహువచనం కాదు, తప్పు. కాదు. ఓకే, ఉత్తమం. ధియసి అనంత్ గారు.
ప్రథమ పురుష తప్పు అండి, తప్పు. తప్పు. అమ్మ సత్యవతమ్మ, ధియథః. సత్యవతమ్మ, మధ్యం లైన్. పురుష ఇందిరా గారు మధ్యం పురుష ద్వివచనం. చెప్పండి అమ్మా. మధ్యం పురుష ద్వివచనం. ద్వివచనం కానీ తప్పది. ఓకే. కాకపోతే ఇక్కడ ధియతః. తప్పు. అవునమ్మా. ధియతః ఉత్తమ పురుష ఏకవచనం. ఇందిరా గారు తప్పు. ఉత్తమ పురుషుని ఏకవచనం తప్పండి. ప్రథమ పురుష ద్వివచనం. ఆ, తప్పు. ఇక్కడ ఉన్నది చెప్పండి, తప్పు ఒప్పని చెప్పండి అట్లా. ఉన్నది చెప్పండి. ఆ. తప్పని correct అంతే. ధియతః ప్రథమ పురుష ద్వివచనం. ఐఫోన్ అమ్మ సామ్రాజ్యం గారు. ధియతః కరెక్ట్ అండి. కరెక్టా? ఓకే. ఓకే, చెక్ ఆన్సర్స్. కవిత నేను చెప్పాను. ఏంటి ఇది? ధియత మధ్యమ పురుష బహువచనం కరెక్టే. మధ్యం పురుష బహువచనం కరెక్టే ఇది. అవును, ఓకే. వాళ్ళు అక్కడ తప్పు రాశారు. తప్పని చెప్పారు కదా ఫస్ట్. నేను తప్పను. తప్పని చెప్పారు. తప్పన్నా. అందుకని. అవును. ఓకే, నెక్స్ట్. ఇది లాస్ట్, ఇంకా తర్వాత పెట్టేద్దాం. యా, ధారణి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, దీనికి ఏం చెప్పారు? థర్డ్ పర్సన్ డ్యూయల్ ఆఫ్ ద ఏంటి? థర్డ్ పర్సన్ డ్యూయల్ ఫామ్ ఏంటి చెప్పమన్నారు. ధియతః థర్డ్ పర్సన్ అంటే ఏంటి? ఫస్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటి? అంటే పరస్మైపది. ప్రథమ పురుష. ప్రథమ పురుష. ప్రథమ పురుష. ప్రథమ పురుష ఏం చెప్పాలి? డ్యూయల్ ఫామ్. ద్వివచనం. ప్రథమ పురుష ద్వివచనం ఏంటో మీరు చెప్పాలి. అవునండి. ధియతః. ధియతఃనా? ఉత్తమం. ధియతి ధియతః ఉత్తమం. చేసింది. రైట్ అండి. యా, రైట్. శాంతి పాఠం చదువుదామా? యా, ఎవరు చెప్తారు? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కవిత. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికి. నమస్తే అండి. నమస్తే. ఇందిరా గారు ఏదో సెలవు గురించి అడిగారు. ఆ? ఇందిరా గారు ఏదో హాలిడే గురించి చెప్పారు, మరి మేము అలవాటు ఇచ్చి ఉండకూడదు మళ్ళీ అది. కాదండి, సండే రోజు ఛందస్సు క్లాసు వద్దు అని చెప్తాను.